చేయడం మరింత మా పార్టీకి బలోపేతం చేస్తుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చైర్మన్ గారు జెండాలు పీకడము మళ్ళా జెండాలు తీసేయమని చెప్పడానికి చాలా చిక్కుపెట్టి ఇంకో పార్టీ వాళ్ళ జెండాలు పీకడం చెప్పడం చాలా ఇది. ఏ విధంగా అతను ఇంతవరకు మున్సిపల్ చైర్మన్ అయినాక అతను డ్రైనేజ్ కానీ అమృత్ స్కీమ్ కింద మేము దగ్గర 63 కోట్లు డబ్బు చేస్తే ఇంటింటి కుళాయి కోసం ఇంతవరకు కౌన్సిల్లో కూడా దాన్ని ఆమోదించకుండేది కాక దాన్ని తప్పుదావ పట్టించే విధంగా చేస్తాడు. ఈరోజు తాడిపత్రి ప్రజలందరూ గమనించాల్సినది ఒకటే, నేను డ్రైనేజ్ చేసినా రోడ్లలో ఏడన్నా ప్యాచులు చేసినా ఇవన్నీ నేను సొంత డబ్బుతోనే చేశాను. టెండర్ వేసినప్పటి నుంచి అగ్రిమెంట్ కూడా అతను సహకరించకపోవడంతో నేనే సొంత డబ్బులు పెట్టి 8.5 లక్షలు పెట్టి 3 నెలల వరకు నేను డ్రైనేజీలు చేసిన. ఇప్పుడు కూడా ఎక్కడన్నా కానీ పబ్లిక్ కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి, శానిటరీ ప్రాబ్లం ఉన్నాయి, నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. అంటే దీనికి అంతటికీ అర్థం ఏమంటే చైర్మన్ గారు అనవసరంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యే గారు అడ్డపడతాను. నేను ఎక్కడన్నా ఎప్పుడన్నా అడ్డపడినానో ఒక్కసారి చెప్పాను. కేవలం మేము చేసిన పనులకు వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకుంటారు. నేను డబ్బు పెట్టి చేస్తే దాని నాణ్యత గురించి మాట్లాడతాను. ఏం వాళ్ళ ఇంట్లో డబ్బు ఏమన్నా నాకు ఇస్తారా, లేకపోతే వాళ్ళ అప్పు ఏమన్నా నాకు ఇస్తారా? ఎలాంటిది లేదు. దయచేసి మీరు ఏదన్నా ఉంటే చేసేదానికి ప్రయత్నించండి, కానీ మీ చేత కాకపోతే ఎవరో ఒకరు పని చేస్తుంటారు. దానిపైన మీరు పోయి ఆడ ఫోటోలు దిగేది మేమేదో ఉద్ధరిస్తున్నామని చెప్పుకోవడం అయితే సిగ్గుచేటు. ఎవరు పని వాడు చేస్తే తాడిపత్రి పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాము. ముందు అమృత స్కీమ్కు మీ కౌన్సిలర్లు అంతా కలిసి ఆమోదించి మీ చైర్మన్ కౌన్సిల్ మీట్ పెట్టి దాన్ని ఆమోదించే విధంగా ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఆడ పడితే ఆడ ఫోటోలు తీసుకునేది, ఎవరి మీద అంటే అవి మాట్లాడేది ఇవన్నీ పద్ధతి కాదు. పద్ధతులు మార్చుకుంటే చాలా మంచిది. రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది స్వీకరించాల. ఏమి ఓడిపోతే వచ్చిన నష్టం ఏం లేదు, గెలిస్తే ఉండేది కాదు. గెలుపు కానీ ఓటమి కానీ సమానంగా చూసినోడే నాయకుడు. అది చూడకనే నువ్వు ఈరోజు బజార్లలో పండుకొని వేరే పార్టీ వాళ్ళ జెండాలు వేయాలని చెప్పి నువ్వు బట్టలు ఉడికి తిరిగితే ప్రజల సింపతి వస్తుందని నువ్వు కోరుకుంటానేమో. ప్రజల్లో సింపతి కాదు కోరుకుంటాను. ప్రజలు ఏం చెప్తారు, ఈరోజు పిచ్చి పట్టి అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు ప్రభాకర్ రెడ్డికి పిచ్చి పట్టి తిరుగుతున్నాడు. ఇవన్నీ చెప్తారు. దయచేసి సోదరభావంతో చెప్తాడా, దేవుడు నీకు మంచి మనసు ప్రసాదించాలా. ప్రజలతో కానీ ఇతరులతో కానీ మంచిగా ప్రవర్తిస్తే మంచిదని నేను చెప్పడం జరుగుతుంది.